ఎంత పని చేశారు మీరు? చిన్న నెమలి పింఛం కూడా సరిగ్గా పట్టుకోలేరా మీరు? రేపు కన్నయ్యని ఎలా పట్టుకోగలరు? ఒక్క నెమలి పింఛం కోసం ఇంతటి కోపమైతే ఎలా? ఇవన్నీ వదిలేయండి, ఇప్పుడే బయలుదేరండి. వెంటనే మా కన్నయ్యకి కొత్త నెమలిక తీసుకురండి. అది ఎలా ఉండాలో తెలుసా? అప్పుడప్పుడే నెమలి నుంచి జారి పడింది ఉండాలి. ఇంకా అలా చూస్తారేంటి? వెళ్ళండి. ఇప్పుడా? ఇప్పుడే. ఉత్సవం చేస్తున్నప్పుడు ఇలా విరిగిపోయిన నెమలికలు ఎలా పెట్టమంటారు చెప్పండి? ముందు పూజకు కావాల్సిన సామాగ్రి సిద్ధం చేసుకునివ్వు. ఈ పటికలోని సామాగ్రి చాలా ప్రధానం యశోదా. చాలా ప్రధానమా? ఎందుకీ మీ ఉద్దేశం ఏంటి? మా నీలమణి కిరీటంలో నెమలిక ప్రధానం కాదనేగా? యశోదా, ఇంత తక్కువ సమయంలో నెమలి పింఛని నేను ఎక్కడి నుంచి తీసుకురమ్మంటావు? ఎక్కడి నుంచంటే మీరు తిన్నగా అడవికి వెళ్ళండి. అక్కడ ఏదో ఒక నెమలి నాట్యం చేయకపోదు. ఏదో ఒక కొత్త నెమలిక దొరకకుండా పోదు. నీ ఉద్దేశం ఏంటి యశోదా? ఒక నెమలిక కోసం అడివంతా వెతకమంటావా? లేకపోతే ఏంటి? పాతదే పెట్టమంటారా? దాహం వేస్తే బావి దగ్గరికి వెళ్ళాలి. దాహం తీర్చడానికి బావి మీ దగ్గరికి రాదు, అవునా? మీరిద్దరూ మళ్ళీ గొడవ పట్టం మొదలెట్టారా? నాన్న, జాగ్రత్త పడండి. సరే సరే, నేను అడవికి వెళ్తాను. అంతకుముందు ఈ పూజ సామాన్లన్నీ తెచ్చిపెట్టి నువ్వు. నాకదంతా తెలీదు. రేపు ఉత్సవానికి ముందు కొత్త నెమలిక కావాలి. రేపు కనీసం ఒక్కటైనా కొత్తది అలంకరించాలి కదా దానికి. మన కన్నయ్యకు అవసరమైంది నవగ్రహ పూజ. దానిని చేస్తే కన్నయ్య మీద ఏ వక్ర దృష్టి పడదు. పూతన దృష్టి పడిన తర్వాత కంసుడి దృష్టి మా మీద ఎక్కువైంది. ఓ విష్ణుమూర్తి, మీరే రక్షించాలి. చూస్తుంటే ఈగ అలసిపోయినట్లుంది. వేరే దేన్నైనా ఎత్తుక్కోవాలి. నా బండి ఎక్కడా? నా అంతు చూడ్డానికి యమదూతగా వస్తున్నావా శకటాసురా? రా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. నేను గోకులానికైతే వచ్చాను, కానీ ఆ నందకుమారుడైన మాయగాడెక్కడా? నన్ను వెతుక్కుంటూ బండి మీద ఇంత దూరం వచ్చావు, కానీ నా దగ్గరికి అంత త్వరగా చేరుకోలేవు శకటాసుర ఉత్కచ. ఏమైంది స్వామి? ఎవరిదా స్వరం? చూస్తుంటే ఎవరో గూఢాచారి మనల్ని గమనిస్తున్నట్లు అనిపిస్తోంది. ఆ కంసుడు మన మీదే డేగ కన్ను వేశాడంటే మన పుత్రుడిపై దాడికి ఎంతమందిని పంపుతున్నాడో ఏమో. దేవకి, నాకు తెలుసు స్వామి, తనకేమీ కాదంటారని నాకు తెలుసు. తనని సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే తనని రక్షిస్తూ ఉంటాడంటారు. కానీ స్వామి, మన పిల్లవాడు అంత చిన్న వయసులో ఎన్ని అనర్థాలను ఎలా తట్టుకోగలడు? నేను అదే ఆలోచిస్తున్నాను దేవకి. నాకు నమ్మకం ఏంటంటే గురుదేవులు నామకరణం చేస్తే అదే తనని సంరక్షిస్తోంది.
అందుకే మనమిద్దరం గర్గ మహర్షిని దర్శించుకొని వద్దాం. అన్నయ్య ఒప్పుకుంటాడా? బాబాయ్, ఈ పూలు నందరాజింటికా? అవును జానకి. అయితే నాకు ఇచ్చేయండి. ఇలా ఇవ్వండి, నేను నందరాజింటికి వెళ్తున్నాను. ఇక్కడ ఒక్క దారి మూసుకుంటే నాకు 100 మార్గాలు తెరుచుకుంటాయి. అంత హడావిడెందుకు శకటాసురా? కన్నయ్య, ఇటు చూడు, నా దగ్గర ఏముందో. మీ నాన్నగారు నీకోసం నెమలిక తెస్తారు కదా, అది పెట్టుకొని ఇది తొడుక్కుంటే ఎంత బాగుంటుందో కదా కన్నయ్య. నాకు తెలుసు నీకు కూడా కొత్త బట్టలు కావాలనుంది కదా, అవునా? మీ నాన్నగారికి ఎన్నిసార్లు చెప్పానో తెలుసా? ఈ జన్మ నక్షత్ర వేడుక ఘనంగా చెయ్యాలి అని చెప్పి. కొత్త బట్టలు వేసుకోవడానికి వేడుకే కావాలా? ఈ బట్టలు వేసుకుంటే మా కన్నయ్య కొత్తగా కనిపిస్తాడు. నువ్వు అందరికంటే అందమైన వాడివి, మా రాకుమారుడివి. ఒక అతిథి పిలవకపోయినా వచ్చాడమ్మా. లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ నేను అతన్ని అంత తొందరగా ఇక్కడికి రానివ్వనులేమ్మా. ఓహో, ఏముంది మా కన్నయ్య చేతిలో? ఏముంది? ఏం కావాలో కోరుకో, అది నీ చేతిలోకి దానికదే వచ్చేస్తుంది. ఉండు, నేను కోరుకుంటాను. మీ నాన్నగారికి మా కన్నయ్యకి అలంకరించడానికి అందమైన నెమలిక లభించాలి. ఇప్పుడు నీ బుగ్గల్లో గాలి నింపుకో. గాల్లోకి ఇలాగా ఊదిపారే. ఊదితే నాన్నకి వినిపిస్తుంది. అయినా ఎప్పుడైనా అమ్మ మాట విన్నావా? ఒక్కసారి విను. నెమలిక కాదమ్మా, బండొస్తుంది తెలుసా? ఏమైపోయింది అమ్మాయి? చూస్తుంటే ఆ బుడతడిల్లు ఇక్కడెక్కడో ఉన్నట్టుంది. వదినా, పూలెక్కడ పెట్టాలి? అదిగో లోపల పెట్టు. హ. తెచ్చారా? ఏంటి? కన్నయ్య కోసం కొత్త నెమలిక. ఇంకేంటి? ఈ యశోద సమయం ఉంటే కదా ఇంకా కొన్ని వస్తువులు తేవాలి, అవి తెస్తాను. ఆ తర్వాత నెమలికి తెస్తాను. నిజంగా సాయంత్రం అయ్యాక చీకటి పడ్డాక అప్పుడు వెళ్తారా మీరు? యశోద ఇంకొన్ని పనులున్నాయి, అవి చెయ్యనివ్వు, తర్వాత నేను వెళ్తాను. చూసావా కన్నయ్య? చూస్తున్నావా మీ నాన్నగారిని? మీ నాన్నలాగే నేను మొండిదాన్ని. ఒకవేళ మీ నాన్నగారు కాదంటే ఆయన చేత ఎలా తెప్పించాలో మీ అమ్మకి బాగా తెలుసు. నాన్న జాగ్రత్త,
అమ్మ కోపం మీరు భరించలేరు. జానకి, ఏం వదినా? ఇదిగో లడ్డు మూట తీసుకురా, వెళ్ళు. హ, నేను వెళ్ళి బట్టలు సర్దుకుంటాను. ఏ యశోదా, మీకు లెక్కలేనని రాజకార్యాలున్నాయి కదా, అందుకే నేనే వెళ్ళొస్తాను. యశోదా, ఇదిగో మా కన్నయ్యని కూడా తీసుకువెళ్తున్నాను. యశోదా, నీ ఉద్దేశం ఏంటో చెప్పు యశోదా. కన్నయ్యని తీసుకుని అడవికి వెళ్తావా? వెళ్ళకేం చేస్తాను? కన్నయ్యకి నెమలిక లేకుండానే తయారు చేస్తాననుకుంటున్నారా? నేను వెళ్తానంతే. యశోదా, నీల్మణి, నువ్వే చూసుకో, నేను వెళ్ళొస్తాను. ఈ లడ్డులు, చాప, బట్టలు ఇవన్నీ ఎందుకు? మీ ఉద్దేశం ఏమిటి? నన్ను నేల మీద కూర్చోమంటారా అడవిలో? నెమలిక దొరికేంత వరకు నేను ఆకలితో ఉండాలా? యశోదా, నీలమణిని తీసుకుని అడవిలో తిరుగుతావా? అర్థమైంది. మీ బాధంతా నీలమణి గురించే, నా గురించి కాదు. ఇంకా యుద్ధం మొదలవ్వకుండా నేనే ఏదో ఒకటి చెయ్యాలి ఇప్పుడు. నాకు ఇద్దరు ఒకటే, అందుకే వెళ్ళకుండా ఆపుతున్నది. వెళ్ళడం తప్పదు. నన్ను వెళ్ళనివ్వండి, లేదా మీరు వెళ్ళండి. ముందే చెప్పాను కదా, దాహం వేస్తే మనమే బావి దగ్గరికి వెళ్ళాలి, బావి మన దగ్గరికి రాదు అని. నువ్వు తలుచుకుంటే అదే వస్తుందమ్మా. అరే నువ్వే చెప్పు యశోదా, నిన్ను కన్నయ్యని అడవిలోకి ఎలా పంపించమంటావు? అయితే సరే, పంపలేనంటే మీరు కూడా మాతో రండి. యశోదా, నా మాట విన్. నీలమణి, చూసావా యశోదా, మనకు కావాల్సినవి వాటంతటవే స్వయంగా వచ్చేశాయి. ఎన్ని నెమ్మలున్నాయో చూడు. చూస్తుంటే లోకంలోని నెమ్మలన్నీ కన్నయ్యని చూడాలని వచ్చినట్టున్నాయి. నిజంగానే ఏదో విశేషం ఉంది మన కన్నయ్యలో. తనని నేను అడవికి తీసుకువెళ్తానన్నాను కదా, అందుకే కాబోలు అడవినే మన ఇంటికి పంపించాడా నారాయణుడు. విశేషాలు అది ఇది అంటూ దిష్టి కొట్టకండి. మా కన్నయ్య అంత గొప్పవాడేమీ కాదు. తను సామాన్యమైన నా ముద్దుల కొడుకు. తనని నేను అడవికి తీసుకువెళ్తానన్నాను కదా, అందుకే కాబోలు అడవినే మన ఇంటికి పంపించాడా నారాయణుడు. విశేషాలు అది ఇది అంటూ దిష్టి కొట్టకండి. మా కన్నయ్య అంత గొప్పవాడేమీ కాదు. తను సామాన్యమైన నా ముద్దుల కొడుకు. ఇది ఇల్లా లేక అడివా?
చుట్టూ కేవలం ఒక్కసారి మాత్రమే తిరిగాడా ఉత్కచుడు? నువ్వలా తిరుగుతూనే ఉండు ఉత్కచ, లేకపోతే నీకు మా ఇల్లు తెలీదు, నేను దొరకను. మీకు చాలా పనులున్నాయి కదా, ఆ? వెళ్ళండి, ఆ పనులన్నీ చక్కబెట్టుకోండి. నాకు మా కన్నయ్యకి కిరీటం కోసం నెమలికలు దొరికేశాయి. ఏం కన్నయ్య, బాగున్నాయి కదా? ఇక్కడ అమ్మ ఇంత ఆనందంగా ఉంటే బయట బండి వీరుడు పాపం ఎంత కష్టపడుతున్నాడో. ఎంత తిరిగినా కనబడడం లేదు. ఆ నందుడిల్లు ఎప్పుడు కనబడుతుందో ఏంటో. ఇక రాబోయే 4 గడియలు నేను తమర దర్శనమే చేసుకోవచ్చు ప్రభు. అమ్మయ్యా, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి కన్నయ్య. నీకు కిరీటం కూడా సిద్ధమైంది. నాకింకా హాయిగా నిద్రపడుతుంది. ఇక నువ్వు కూడా రాత్రంతా హాయిగా నిద్రపో, సరేనా? సరే, పడుకో. ఏంటి నాన్నా, నిద్ర పట్టట్లేదా? పడుకో నాన్నా, లేకపోతే పొద్దున నీరసం వచ్చేస్తుంది నీకు. ఎలా పడుకోవాలమ్మా? ఆ ఉత్కచుడు రాత్రంతా లోపలికి రాకుండా ఆపాలి కదమ్మా. కళ్ళెందుకు మూసుకోవట్లేదు? ఉమ్? మీ అమ్మ మాట విని కళ్ళు మూసుకొని నిద్రపోవాలి. అప్పుడే నిద్రాదేవి వస్తుంది. ప్రభు, మాత ఆజ్ఞను పాటించొచ్చు కదా. నిద్రాదేవి, ప్రభు, ప్రతిరోజు ఒకే ఆశతో వస్తాను నేను. నన్ను తమరిలో లీనం చేసుకుంటారని, ప్రశాంతంగా నిద్రపోతారని. కానీ ప్రతిరోజు నేను నిరాశతో వెనక్కి వెళ్లాల్సి వస్తుంటుంది. ప్రభు, తమరు అందరికీ కోరిందల్లా ఇస్తారు. మరి నేను మీలో లీనమయ్యే అదృష్టం ఎప్పుడిస్తారు? ఈ రాత్రి మాత్రం ఇది సాధ్యం కాదు నిద్రాదేవి. నేను వాగ్దానం చేస్తున్నాను, రేపు రాత్రి నేను మీ కోరిక తప్పక నెరవేరుస్తాను. అట్లా గుడ్లు మిటకరించి చూస్తున్నావెందుకు? ఆ కిటికీలో ఎవరితో మాట్లాడుతున్నావు? ఇక పడుకో కన్నయ్య. ఇంకా ఎంతసేపు విసిగిస్తావు మీ అమ్మని? నాకు తెలుసులేమ్మా, నేను నిద్రపోతున్నట్లు నటిస్తే తప్ప తమరు నిద్రపోరు కదా. నా బంగారు కన్నయ్య. నాకు నిద్రాదేవి పరిస్థితి అర్థమవుతుంది ప్రభు. అమావాస్య రాత్రి నేను మిమ్మల్ని దర్శించుకోలేనప్పుడు నేను సరిగ్గా అలాంటి పరిస్థితే అనుభవిస్తాను ప్రభు. అయ్యో చంద్రదేవా, మీరు అత్యుత్సాహంతో ఇప్పుడే ఆ శకటాసుర ఉత్కచుడికి అనుమానం కలిగేలా చేయకండి. తనింకా గోకులాన్ని మరిన్నిసార్లు చుట్టాల్సింది.
దేవా, తమరి సమయం పూర్తయింది. ఇప్పుడు నా సమయం మొదలైంది. చంద్రదేవుడు ప్రభువు దర్శనంలో మైమర్చిపోయారు. ఇంక ఏం చేసినా నేనే చేయాలి. నేను 7 గడియల నుండి 7 చుట్లు తిరిగాను గోకులంలో. ఆ బాలహరుడెక్కడో తన ఇల్లెక్కడో ఎలా గుర్తుపట్టాలి ఆ ఇంటిని? తనకి దారి చూపించే సమయం ఆసన్నమైంది. అక్కడున్నాడు. చూసావా కన్నయ్య, నీరెండ ఎంత బావుందో. నాకు ఉత్కచుడే కనిపిస్తున్నాడమ్మా. ఇప్పుడు చూడు, నేను మీ ఇంట్లోకి నీ పాలిట ఎముళ్ళ ప్రవేశిస్తాను. అది మరో రూపంలో. ఇంకా ఎంతసేపు నవ్వుతావు? నీ నవ్వులన్నీ మీ వాళ్ళు ఏడుపులుగా మార్చేస్తాను. నీ కేరింతలకు బదులుగా గోకులంలో శోకమే తాండవిస్తుంది. భలే ఆనందంగా ఉంటుంది. యశోదా, పండుగ కేవలం మన ఇంట్లోనే జరుపుకుంటున్నాం కదా, నువ్వు అందరినీ పిలిస్తే ఎలా? అందర్నీ కాదు, కేవలం దగ్గరి బంధువుల్ని, స్నేహితుల్ని మాత్రమే పిలిచాను. కేవలం దగ్గరి బంధువులా? మరేంటి ఊరంతా వచ్చేశారు? కొంచెం దగ్గరికెళ్ళి చూడాలి. వెళ్ళి చూస్తే పోలా? బాలహరిలో అంత ప్రత్యేకత ఏముందో తెలుస్తుంది. ఈ బుడతల్ని చంపడం కోసం నా అంతటి వాడు రావాల్సి వచ్చింది. చంపడానికొచ్చావో చావడానికొచ్చావో నీకే తెలుస్తుంది. రా రా. తెలుసు ఉత్కచ, నీకా బండితో సంబంధం చాలా బలమైనది. శకటాసుర ఉత్కచ. చూడండి, ఉత్సవం ఆరంభం కాబోతుంది. అతిథులంతా వస్తున్నారు. ఈ సమయంలో అన్నయ్య తమ్మయ్య బండేసుకుని అడ్డం వస్తే ఎలా? అన్నయ్య తమ్మయ్య, ఆ బండిని పక్కన పెట్టండి. వాటిని దింపే సమయం ఇంకా రాలేదు. ఏమండి, కాసేపు కన్నయ్యని చూసుకోండి. నువ్వెక్కడికి వెళ్తున్నావు? పురోహితులు వచ్చే వేలైంది. రోహిణి అక్కని పిలవద్దా? వెళ్ళొస్తాను.
రోజు మీ తమ్ముడికి జన్మ నక్షత్ర పూజ చేస్తున్నారు. దయచేసి నన్ను క్షమించు పుత్రా. నాకు తీసుకెళ్లాలని ఉన్నా అక్కడికి నిన్ను తీసుకువెళ్ళలేను. నీ సంరక్షణ గురించి మీ నాన్నగారు నాకు ఆజ్ఞ ఇచ్చారు. నిన్ను ఈ లోకా నుండి రహస్యంగా దాచాలని ఆజ్ఞాపించారు. కానీ ఇప్పటికే నువ్వు పుట్టి చాలా కాలం గడిచిపోయింది. కానీ నువ్వు మాత్రం నేనేటూ తేల్చుకోలేకపోతున్నాను పుత్ర. నిన్ను బయటికి తీసుకువెళ్ళటం, అందరికీ చూపించటం మంచో చెడో తెలీదు. కానీ నాకు తెలిసిందొక్కటే, నిన్నిలా గదిలో రహస్యంగా దాచి పెంచటం నా హృదయాన్ని ముక్కలు చేస్తుంది పుత్ర. ఇలా నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళినప్పుడల్లా నా మనసు దుఃఖసాగరమైపోతుంది. నా గుండె ఎంతో తరుక్కుపోతుంది. నన్ను క్షమించు పుత్ర. ఇప్పుడు నేనా దేవుడిని కోరుకునేది ఒక్కటే, పరిస్థితులు త్వరగా చక్కబడాలి అని. అరే యశోదా, నువ్వా? అయినా నువ్విక్కడికి రావాల్సిన అవసరం ఏముంది? నేను వస్తున్నాను కదా. పద, పూజకి ముహూర్తం దాటిపోతుందేమో. పద. ఈ అక్క చెల్లెలిద్దరు ఏమైపోయారు? ఇంతకీ మీ అమ్మకి ఏమైంది కన్నయ్య? వెళ్ళేప్పుడు నవ్వుతూ వెళ్ళింది, మరి ఇప్పుడెందుకు ఇలా బాధగా వస్తుంది? వచ్చి రాగానే నా మీద విరుచుకు పడుతుందేమో. మా అమ్మ వాళ్ళక్క బాధని పంచుకుంటుంది నాన్న. అంతా బానే ఉంది కదా? రా కన్నయ్య, రారా. మీ మనసులో ఏముందనేది నాకు బాగా తెలుసు పెద్దమ్మా. నాకున్న కోరికల్లా ఒక్కటే, ఈ పూజలు ఇవన్నీ నేను మా పుత్రుడి కోసం కూడా చేస్తే బాగుండేది. మీ మనసులో ఏముందో నేను అర్థం చేసుకోగలను. కన్నయ్యకి జరిపే వేడుకలన్నీ మీ పుత్రుడికి కూడా జరపాలని ఉంది కదూ. మీ బాధ నాకు అర్థమైందక్కా. నువ్వేం బాధపడకమ్మా. ఈరోజు పెద్దమ్మ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. దానికన్నా ముందు అనుకోని అతిథిగా వచ్చే ఉత్కచుడు కోసం నాకు నిద్రాదేవి సహాయం కావలసి ఉంటుంది. దయచేయండి నిద్రాదేవి. తమరికి చేసిన వాగ్దానం నిలబెట్టుకోవడానికి ఇదే తగిన సమయం. నిద్రపోవడానికి ఇదా సమయం?
రాత్రి బాగా నిద్రపోయావు కదా, పగలంతా వద్దన్న వినకుండా అల్లరి చేస్తావు. ఇప్పుడు చూడు, సరిగ్గా సమయానికి నిద్రపోతున్నాడు కన్నయ్య. ఇప్పుడెలా? నందరాజు గారు, రాణి గారు, ఈ పూజలో కన్నయ్య అవసరం లేదు. మీరిద్దరూ చేస్తే సరిపోతుంది. పంతులు గారు, కన్నయ్య గాఢ నిద్రలో ఉన్నాడు. ఈ పూజలో కన్నయ్య అవసరం లేదు. మీరిద్దరూ చేస్తే సరిపోతుంది. యశోదా, నువ్వు వెళ్ళి కన్నయ్యని లోపల పడుకోబెట్టిరా. ఇక్కడే ఉంటే నిద్ర పట్టదేమో. రా కన్నయ్య, వెళ్దాం. కన్నయ్యని ఇక్కడ పడుకోబెట్టకూడదు. ఇక్కడ ఒక్కడే అయిపోతాడు. వేరే గదిలో పడుకోబెడితే సరే. ఇక్కడ పడుకోబెడితే ఇక అందరూ కళ్ళతోనే బుగ్గలు గిల్లేస్తారు. దాంతో నీ నిద్రంతా పాడైపోతుంది కన్నయ్య. వద్దు. వద్దులే, ఇక్కడ పిల్లలు అల్లరి చేస్తున్నారు. ఇది నా ఏనుగు, ఇది నా గుర్రం, ఇది నా ఉయ్యాల. తనైతేనే బాగా చూసుకుంటాడు. నా పూజ భంగం కాకుండా కన్నయ్యని జాగ్రత్తగా చూసుకుంటాడు. ఈ బాలుని కలవడం కోసం నేను ఎంతో కష్టపడాలనుకున్నాను, కానీ నా పని ఇంత సులువుగా అవుద్దని నేను ఊహించలేదు. నా చేతిలో అంతం కావడానికి తనే నన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు. ఉజ్వల్, కన్నయ్య మీద ఒక కన్నేసి ఉంచుతావా? కన్నేగా వేస్తాలే పిన్ని. ఆటల్లో పడి మర్చిపోవుగా? అలాగే. అలాగే అంటే మర్చిపోతావనా? లేదు లేదు, కన్నేసి ఉంచుతాను. ఎవరూ రాకుండా చూసుకో. నీకు ఆకలేసినా కన్నయ్యని వదిలేసి వెళ్లకుండా నాకు చెప్పు. ఉజ్వల్ మంచి పిల్లాడు. అలాగే, ఎట్టి పరిస్థితుల్లోనూ కన్నయ్యను నాకు దగ్గరగానే ఉంచాలి. మీరేం ఆలోచించకండి. చిన్నవాడినైనా చిన్న పిల్లల్ని ఆడించటం నాకు బాగా వచ్చు. యశోదా, త్వరగా రావాలి. ఓం శాంతి శాంతి. ముందుగా గణపతి పూజ చేయాల్సి ఉంటుంది. మనం వినాయకుడికి పసుపు, కుంకుమ, గంధం పెట్టండి. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్ష, మంగళాయ తమోహరి. ఇప్పుడు మీరిద్దరూ కలిసి స్వామివారికి ఈ అక్షింతలు వేయండి. తీసుకోండి. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్ష, మంగళాయ తమోహరి తమోహరి. యశోదా, క్షమించండి పంతులు గారు. పూజా కార్యక్రమం పూర్తయింది. ఇక మీరిద్దరూ కళ్ళు మూసుకొని భక్తి ప్రవత్తులతో ఇష్టదేవతను కన్నయ్య బావుండాలని, ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యాల గురించి ప్రార్థించండి.
పరంధామం పరబ్రహ్మం పరేశం పరమేశ్వరం సకల విఘ్నం వినాశకం నమామి అనురాంతకం సురేంద్ర సిద్ధేంద్ర పరమేంద్ర పరమాత్మకం. అయ్యో, మా నీలమణి మీదకి ఎండొచ్చేసింది. ఎండొచ్చి నీలమణి మీదే పడుతుంది. తన మీద ఎండ పడితే పిన్ను ఊరుకోదు. ఏం చేయాలబ్బా? ఉజ్వల్ ఒకడు ఒక్క పని కూడా తిన్నగా చేయలేడు. ఎక్కడున్నాడు కన్నయ్య? నారాయణి నమోస్తుతే. ప్రార్థన కూడా పూర్తయింది. రాణిగారు ఎక్కడికి వెళ్ళారు? చెట్టు నీడలో పడుకోబెట్టాడు. ఉజ్వల్ చాలా మంచి పని చేశాడు. నేనే అనవసరంగా కోప్పడ్డాను. యశోదా, పూజకి సంకల్పం చెప్పుకున్నాక ఇలా మధ్యలో లేచిపోవడం మంచిది కాదు. యశోదా, నీకు గుర్తుందా అసలు కన్నయ్య జన్మ నక్షత్రాల పూజ కోసమే మనం ఇదంతా చేస్తున్నామని? ఓం సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్వషావహై. ఓం శాంతి శాంతి శాంతి. బళారే, నా పని ఇప్పుడు ఇంకా సులభమైపోయింది. ఈ చెట్టు కిందే పాతేస్తాను ఈ దుష్టబాలుణ్ణి. కంస మహారాజుకు తన జీవితంలో అన్నిటికంటే గొప్ప శుభవార్తను చెబుతాను నేను ఈరోజు. నా కోరిక ఒకటే ప్రభు, ఈసారైనా తమరి ఆశల మీద ఎవరూ నీళ్లు చల్లకూడదని. ఉత్కచుడు తన పని పూర్తి చేసుకొస్తాడస్తి. నిజానికి ఈ పాటికి తన పని పూర్తయి ఉంటుంది కూడా. నేను తన నుండి ఆ శుభవార్త అదిగో వచ్చేసింది చూడస్తే మన శుభవార్త. శుభవార్త గురించి ఎదురు చూస్తున్నారు మహారాజా. కానీ వచ్చిందెవరు?
శకున పక్షులు. దేవకి, వసుదేవ, మీరిద్దరూ ఎందుకొచ్చారు? మధుర నరేష, మేమిద్దరం తమకు ఒక విన్నపం చేసుకోవడానికి వచ్చాం. చూడు బావా వసుదేవా, నాకు ఆశ్చర్యం కలిగించింది ఈ విషయం కాదు. నువ్వు విన్నపం చేసుకోవడం మామూలే. నాకు ఆశ్చర్యం కలిగించేది ఒకటే, నీ విన్నపాలన్నీ ఇక్కడ అంగీకరిస్తారని ఎలా అనుకున్నావు వసుదేవ బావా? నాకు తెలుసు మీరు ఏమనుకుంటున్నారో. తమరి హృదయంలో మన బాల్య స్మృతులు ఏమైనా మిగిలాయా? మీకు గుర్తుందా, నేను ఆ చెల్లెల్ని సోదరా నన్నెంత వాత్సల్యంగా చూసేవారంటే నా కోసం ఏదైనా సరే. చాలు, తిన్నగా విషయానికి రా. ఏం కావాలి నీకు? మీరివ్వలేనిది కాదు మహారాజా. మేమిద్దరం ఒకసారి గర్గా మహర్షి దర్శనం చేసుకోవాలనుకుంటున్నాం. ఇక్కడి నుండి బయటికి వెళ్ళాలనుకుంటున్నారు వీళ్ళు. మహారాజా, నిజానికి అదేమీ అంత చిన్న విషయం కాదు. మీకు ఈ విషయం తెలిస్తే తట్టుకోలేరు మహారాజా. తమరి చెల్లెలు, తమరి బావగారు మీ దగ్గర ఏదో దాస్తున్నారు. నాలోని దుఃఖ భారం నా సర్వశక్తులని కృంగదీస్తుందన్నయ్య. అందుకే ధైర్యం చేసి ఇలా మీ ముందుకొచ్చాను. మీ చెల్లెలు చేస్తున్న ఈ చిన్న విన్నపాన్ని మాత్రం కాదనకన్నయ్య. ఛీ 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 ఛీ! నేను ఒక అన్ననేనా? మా చెల్లెలు గారు బావగారు వచ్చి నా ముందర నిలబడ్డారు. నేను పెద్ద సామ్రాట్టులాగా ఈ సింహాసనం మీద కూర్చున్నాను. ఛీ! వద్దు వద్దు, ఇలా చేతులు జోడించి నన్ను సిగ్గుపడేలా చేయకండి. నిజానికి నేను చేతులు జోడించాలి మీ ఇద్దరి ముందు. చెల్లి దేవకి, మీ అన్నయ్య అంత క్రూరాత్ముడనుకున్నావా? ఇంత చిన్న కోరికను కూడా నెరవేర్చలేడనుకున్నావా? ఏం కావాలి మీకు? గర్గ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. బావగారు, మీరు ఏమాత్రం ఆలోచించబోకండి. కంసుడు తన చెల్లెలి కోరిక నెరవేర్చకుండా ఎలా ఉండగలడు? మీరు ప్రయాణానికి సిద్ధంగా ఉండండి. మీ ప్రయాణానికి ఏర్పాట్లు త్వరలోనే జరుగుతాయి. ధన్యోస్మి మధుర నరేష. చాలా చాలా ధన్యవాదాలు అన్నయ్య. ఆగండి. అయ్యో, మీ ఇద్దరిని మాత్రమే ఎలా పంపగలను? నా భయం నాది కదా. అన్ని వైపులా శత్రువులు ఉన్నారు నాకు. ఏదైనా ప్రమాదం తలపెడితే ఎలా? బావగారు, తమరొక పని చేయండి. తమరు మా దుర్జనుణ్ణి వెంట తీసుకువెళ్ళండి. తమ ఆజ్ఞ మహారాజా. వాళ్ళు వెళ్ళడానికి మీరెందుకు అనుమతించారు స్వామి? నా సలహాని తమరెందుకు పట్టించుకోలేదు? ప్రతిసారి నీ సలహా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రియా. మనం వల విసిరాము. ఇప్పుడు తెలుస్తుంది వీళ్ళిద్దరూ నాకు వ్యతిరేకంగా ఏం కుట్ర పన్నుతున్నారనేది. పోతున్న సూక్ష్మ బుద్ధుల్లాగా నేను నీ వలలో పడే రకం కాదు హరి అవతారమ్మా. వాళ్ళు నీ ముందుకొచ్చి తప్పు చేశారు. నేను నీ కంటికి కనపడను.
అదృశ్యంగా ఉంటూనే నేను నిన్ను అంతం చేస్తాను. మీ అమ్మ నీకు ఎండపొడ తగిలితేనే తట్టుకోలేదు. ఇప్పుడేం చేస్తుందో చూస్తాను. నేను ఈ బండి చక్రాల కింద నేను నలిపారేస్తాను. ఈ పూజ ఎప్పుడు పూర్తవుతుందో ఏమో. అక్కడ కన్నయ్య లేచాడో ఏంటో. నేను వెళ్ళి చూడాలి. కానీ ఈ పంతులు గారున్నారే. ఇప్పుడు చూడు, నీ సున్నితమైన శరీరం ఈ బండి కింద పడి ఎలా నలిగిపోతుందో. యశోదా, పూజ పూర్తి కావచ్చింది. మంగళహారతి ఇచ్చే వేలైంది. కన్నయ్యకి ఏమీ కాదు. నువ్వేం బాధపడకు. ఎంత ముద్దొస్తున్నావో నువ్వు. కానీ నువ్వు మా కంస మహారాజు కంటి మీద కునుకు పట్టనివ్వడం లేదు. అందుకే నీ ఊపిరి తీసేస్తాను నేను. సిద్ధంగా ఉండు. ఈ బండికి ఏమైంది? నీకు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ కనిపెట్టలేరు. పిన్నమ్మా! ఓ నందు బాబాయ్! నిద్రాదేవి, ఇంకా వెళ్ళిరండి. శ్రీమన్నారాయణ స్వామికి జై.
ప్రభు, ప్రభు, నేను తమరి అవతారానికి హాని చేయడానికి ప్రయత్నించాను, అయినా తమరు నాకు దర్శనమిచ్చారు. అది నీ అదృష్టం. నీకు నా చరణ స్పర్శ లభించింది. బహుశా నీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ ఆ స్పర్శ నీకు అదృష్టం కొద్దీ లభించింది. మహా ఋషులకు కూడా కఠిన తపస్సు చేసినా లభించని స్పర్శ అది. బహుశా నీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ ఆ స్పర్శ నీకు అదృష్టం కొద్దీ లభించింది. మహా ఋషులకు కూడా కఠిన తపస్సు చేసినా లభించని స్పర్శ అది. దీనికి సమాధానం నీ గత జన్మలో దాగుంది. ఆ జన్మలో హిరణ్యాక్షుడి పుత్రుడుగా నీవు జన్మించావు. నువ్వు అపూర్వమైన అసాధారణమైన బలవంతుడిగా పెరిగావు. నువ్వు నీ శక్తిని దుర్మార్గాలకు వినియోగించేవాడివి. ఒకసారి లోమస మహర్షి ఆశ్రమాన్ని నువ్వు అల్లకల్లోలం చేశావు. పచ్చని చెట్లను కూకటి వేళ్లతో పెకిలించి వేశావు. ఎందుకలా చూస్తున్నావు మహర్షి? ఎంత పెద్ద వృక్షాలైన అతి పెద్ద శరీరం ముందు చిన్న బోక తప్పదు. నీ శరీరం నువ్వు సంపాదించుకున్నది కాదు. ఆ శరీరంపై ఇంత కవరమా? తక్షణమే నీ యొక్క శరీరాన్ని రూపొందించిన ఈ పంచభూతాల్లోనే ఇప్పటికిప్పుడే కలిసిపోతుంది. ఇదే నేను నీకిస్తున్న శాపం. అప్పుడు నీకు నీ తప్పేంటో తెలిసి వచ్చింది. అందుకే లోమస మహర్షిని క్షమించమని వేడుకున్నావు. క్షమించండి మహర్షి, క్షమించండి. నేను మూర్ఖుణ్ణి, అజ్ఞానిని, అహంకారిని. కానీ మీరు కరుణాంతరంగులు. క్షమించండి మహర్షి, నన్ను క్షమించండి. శరీరం లేకుండా నేను ఎలా జీవించగలను? నువ్వు ప్రాణాలతోనే ఉంటావు. నీ దైనందిన కార్యక్రమాలను కూడా నిర్వహించగలవు. అది కేవలం సజీవ ప్రాణులు, నిర్జీవ వస్తువుల సహాయంతో మాత్రమే. అలాంటి జీవితం మరణంతో సమానం మహర్షి. దీనికంటే నాకు ఈ జీవితం నుండి విముక్తి కలిగించడమే మంచిది. నీకు విముక్తి తప్పక లభిస్తుంది. అయితే నీకు శ్రీ మహావిష్ణువు పాదం నిన్ను స్పర్శించినప్పుడు లభిస్తుంది. అంతేకాదు శకటాసురా, 7 గడియలుగా నన్ను వెతుకుతున్నప్పటికీ నేను నీకు కనిపించకపోవడంతో 7 సార్లు నాకు గోకులానికి నువ్వు ప్రదక్షిణలు చేయడం జరిగింది. దాని ఫలితంగా నీకు తెలియకుండానే నువ్వు చేసిన పనికి ప్రాయశ్చిత్తం చేసుకున్నావు. కొంత పుణ్యాన్ని కూడగట్టుకున్నావు. అందువల్ల నేను నీకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను. కన్నయ్య, నా బంగారు కొండ. కన్నయ్య, ఎలా ఉన్నావు నాన్న? నీకేమీ కాలేదు కదా? రా బంగారం, రా అమ్మ దగ్గరికి వచ్చేసి. అన్నయ్య, తమ్మయ్య, ఏంటిదంతా? ఉజ్వల్, ఇదంతా ఎవరు చేశారు? చూడు, కొత్త కథలు చెప్పొద్దు. చెప్పు ఉజ్వల్, ఇదంతా ఎలా జరిగింది? ఎవరు చేశారిది? ఇంకెవరు? మహావీరుడు నీలమనే చేశాడు పిన్ని. కాకమ్మ కథలు కాదు, జరిగింది జరిగినట్టు చెప్పు. ఇదిగో
పాపం ఉజ్వల్ మళ్ళీ దొరికిపోయాడు.